ఈరోజు ఈ 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్కి గాను ఈ పలమనేరులో ఒక ఎగ్జామ్ సెంటర్కి రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఈ ఎగ్జామినేషన్ ప్యాడ్స్ పిల్లలు ఏదైతే తీసుకొని వాడుతున్నారో వాటి మీద కొన్ని రాజకీయ నాయకుల పేర్లు వాళ్ళ ఫోటోలు ఉండడం అన్న దానివల్ల అది మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ నియమావళికి అగెయిన్స్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతో వాటన్నిటిని కూడా మేము అలో చేయకుండా నిన్ననే చాలా వరకు ఆపాము. కానీ కొన్ని చోట్ల అవి లోపలికి వెళ్ళడం జరిగాయి. అందుకని ఈరోజు అటువంటివి ఏవి జరగకుండా కూడా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ అండ్ స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ప్రతి సెంటర్స్లో ఉండే విధంగా. దాంట్లో భాగంగానే నేను కూడా ఇక్కడ ఒక సెంటర్కి వచ్చాను పలమనేరు టౌన్లోన. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని మండలాలు 5 మండలాలు అదేవిధంగా మన అర్బన్ ఏరియా మొత్తం కలిపి 6 ప్రదేశాల్లోనూ ప్రతి ఒక్క ఉన్న అన్ని సెంటర్లకు గాను ప్రతి ఒక్కరిని కూడా ఒక ఎఫ్ఎస్టీ టీంలు కానీ ఎంసీసీ టీంలు కానీ ఇవన్నీ కూడా వెళ్ళే విధంగా ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం మేము. ఆ చర్యల్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. అందరు ఎంపీడీఓలు అదేవిధంగా తహసీల్దార్లు అందరూ డీటీలు ఎఫ్ఎస్టీ టీంలు అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఇవన్నీ కూడా చాలా అన్ని ప్రదేశాలకు అంటే అన్ని ఎగ్జామ్ సెంటర్లకు తిరగడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని అటువంటి ఎగ్జామినేషన్ ప్యాడ్లే మనం చూసి వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటిని లోపలికి తీసుకెళ్ళనివ్వకుండా స్టూడెంట్స్కి వేరే ప్యాడ్స్ అందజేయడం జరిగింది. సో ఎవరు కూడా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఇటువంటి ఎగ్జామ్ సెంటర్స్లోకి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఎటువంటి మెటీరియల్ కూడా ప్యాడ్లు కానీ పెన్లు కానీ ఎటువంటి కూడా తీసుకురాకూడదు అని కూడా ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. బాబు లేదంటే మీరు వేరే తెచ్చుకోండి.